ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి సైలెంట్గా ఉండండి. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నీ అపారమైన కృపను బట్టి స్తోత్రాలు. నీవు మాకు అనుగ్రహిస్తున్న సమస్త సహాయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈరోజు కూడా నీ యొక్క మందిర పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు, నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఏ స్వరూపము, ఏ స్వభావం అయితే మాలో నీవు ఆశించావో అది ఏర్పడే వరకు ప్రభువా, పరలోకం వెళ్ళే వరకు కూడా మీ పాదాల చెంత మీరు చేపట్టుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మనిషిని అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసుని నేను పాపిని, అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను ప్రభువా, బలహీనుడను. కేవలం నీ కృప చేత, నీ శక్తి చేత, నీ ఆత్మశక్తి చేత, నీ వాక్యము శక్తి చేత ప్రభువా నడిపిస్తున్నాం. కనుక నాయన, జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా ఇదిగో నీ వాక్యము, నీ మాటల్లోంచి మేము ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీవే మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ఈ ప్రార్థన మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 18 వరకు ఎవరైనా తీసి చదవండి. 2వ అధ్యాయము 14 నుంచి 18 వరకు. చదువు తీశారు ఎవరన్నా? హెబ్రీయులకు రాసిన పత్రిక, బాపట్ల వాళ్ళు కట్ చేసి మళ్ళీ చేసే పని అయితే చేయండి, లేదా అట్లా ఉంచితే పర్లేదు అనుకుంటే ఉంచేసేయండి. కాబట్టి పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. ఎలాగనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును, నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. 18 కూడా, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల్లో మాటలను కానీ మనం గమనిస్తే, లేదా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, యేసు ప్రభువు మానవ శరీరాన్ని ఎందుకు ధరించాడు? యేసు ప్రభువు మనిషిగా ఎందుకు పుట్టాడు? ఈ లోకంలో సకల కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా, వాటిలాగా కాకుండా యేసు ప్రభువు మనలాంటి దేహాన్ని, మనలాంటి శరీరాన్ని
ధరించడానికి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు ఒరిజినల్గా ఉండేది ఆయన యొక్క ఆకారం పరలోకంలో ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి ఆత్మాకారం. అది ఆ ఆకారము భూమి మీద ఉన్న చిన్న మనిషి గర్భంలోకి రావాలి అంటే తను తాను తగ్గించుకోవాలి, మానవ రూపంలోకి రావాలి. సూర్యుడిని చేసింది యేసు ప్రభువే, చంద్రుడిని చేసింది యేసు ప్రభువే, ఆకాశములను చేసింది యేసు ప్రభువే. ఆయన ఆకాశములను జానతో కొలిశాడట. మరి సూర్యుడిని చేసిన చెయ్యి ఎంత ఉంటుంది? ఆకాశాన్ని చేసిన చెయ్యి ఎంత పెద్దదై ఉంటే ఆకాశాన్ని చేయగలడు. కనుక ఒక కారణం ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి రావడానికి కారణంలో ఆయన యొక్క పరిపూర్ణ రూపం ఈ భూమి మీద పట్టదు. అందువల్ల ఆయన తనను తాను తగ్గించుకొని భూలోకానికి రావాల్సి వచ్చింది. ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే యేసు ప్రభు మానవ దేహం ధరించడానికి వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఇప్పుడే చదివాం. యేసు ప్రభు మానవులలాగే రక్త మాంసములు ధరించాడు. మీరు అనుకుంటున్నారేమో ఒకవేళ ఆయన అంటే దేవుడు కాబట్టి ఆయన శరీరము ప్రత్యేకంగా మనలాగా కాకుండా మాంసము రక్తము లేకుండా వచ్చింది కాబట్టి ఆయన అలా ఉన్నాడు అని అనుకుంటే పొరపాటు. యేసు ప్రభు శరీరము మానవుల శరీరానికి ప్రత్యేకంగా ఏమి లేదు. యేసు ప్రభు శరీరము దేహము నీకు నాకు ఉన్నట్టుగానే ఉంది. యేసు ప్రభువు మానవ శరీరంలో ఉండే స్వభావం ఉంది. మనకి ఎలాంటి స్వభావం ఉందో యేసు ప్రభువుకు కూడా అదే స్వభావం ఉంది. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు మరియమ్మ గర్భములోంచి వచ్చేటప్పుడు అబ్రహాము కూడా దేవుణ్ణి నమ్మినవాడే. అబ్రహాము యొక్క సంతాన స్వభావం ధరించుకున్నాడని ఇక్కడ చదివామ్మ. అబ్రహాము మనిషే కదా, మానవుడే. మరి అబ్రహాముకి ఎలాంటి దేహం ఉందో మరియమ్మకి ఎలాంటి దేహం ఉందో అలాంటి దేహాన్ని ధరించుకున్నాడు యేసయ్య. మనకెట్లాగైతే గుచ్చితే నొప్పేస్తుందో, మనకెలాగైతే అన్నం లేకపోతే ఆకలిస్తుందో, మనం ఎలాగైతే పాపం చేయడానికి ప్రేరేపబడతామో ఈ శరీరం ద్వారా 100కి 100% యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం కూడా అలాంటిదే. మరియమ్మ దగ్గర నుంచి రక్త మాంసాలు గల శరీరాన్ని పొందాడు యేసయ్య. యేసు ప్రభువు మనలాగా ఆకలి దాహము ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. డైరెక్ట్గా దేవుడు పరలోకంలో ఎలాంటి అయితే దైవత్వం ఉందో ఆ దైవత్వాన్ని కాకుండా కొంచెం తగ్గించుకొని వచ్చాడు. మరియమ్మ గర్భంలో పట్టాలి, భూమి మీద పట్టాలి, మానవులందరి కోసం మానవుల్లో ఒకడిగా కలవాలి. పెద్ద ఎలుగుబంటి సింహం వచ్చింది అనుకో, దాంతో మనం కలుస్తామా? కలవము. కనుక యేసు ప్రభు డైరెక్ట్గా పరలోకములో ఉన్నటువంటి తన మహిమను, తన ఆకారాన్ని తగ్గించుకొని మానవ దేహంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? మానవుడిగా మానవ దేహం ఎందుకు ధరించుకున్నాడు ఆయన? లోకంలో మనం గమనిస్తే ఒక పందిని చూసి అది దేవుడు అంటారు,
ఒక కుక్కను చూసి అది దేవుడు అంటారు, ఒక చెట్టును చూసి అది దేవుడు అంటారు, ఒక పామును చూసి దేవుడు అంటారు, సకల కోటి జీవరాశులన్నీ దేవుళ్ళే అంటారు. కానీ యేసు ప్రభువు ఇన్ని జీవరాశులన్నిటినీ విడిచి, వాటి ఆకారాలన్నీ విడిచి కేవలం మానవ రూపిగా మనుషుల శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు? ఎందుకంటే యేసు ప్రభు ఇంకా చెప్పాలంటే మనలో అందరూ పాపం చేసిన వాళ్ళమే. కంటితో, చెవులతో, నోటితో, హృదయముతో, కాళ్ళు చేతులతో పాపం చేసిన వాళ్ళమే. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అదే శరీరాన్ని యేసు ప్రభు ధరించాడు. మనలాగే పాపం చేయడానికి అవకాశం ఉన్న శరీరాన్ని ఆయన ధరించాడు. మానవులందరూ, ఎందుకంటే యేసు ప్రభు ఆ శరీరాన్ని ధరించింది, గుర్తుపెట్టుకోండి. మానవులందరూ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవడును ఈ దేహాన్ని జయించలేకపోయాడు. మానవులు వారి వారి శరీరాన్ని జయించలేకపోయారు. ఎప్పుడైతే ప్రతి మానవుడు సాతాను వలన ప్రేరేపింపబడి ఈ దేహంలోకి సాతాన్ని తీసుకొని, అనగా పాపాన్ని తీసుకొని, ఆ పాపాన్ని ఈ దేహంతో జరిగించడం మొదలుపెట్టారో మనుషులందరికీ మరణాలు, రోగాలు, శాపాలు సంక్రమించాయి. ఆదాము దగ్గర నుంచి. ఆదామును ఏదైనా తోటలో ఉన్నప్పుడు కుర్చీ ఆడాము అంటే చూడండి, ఖాళీగా ఉంది, కూర్చో, అది కుర్చీలో కూర్చో, ఓకేనా? దేవుడు ఆదామును చేసినప్పుడు ఆ ఆదాము యొక్క స్వభావము వేరేగా ఉంది. సాతాను వచ్చి ఎప్పుడైతే హవ్వ ఆదామును పాపములో పడేశాడో, పాపం లోపలికి వెళ్ళిన తర్వాత, పాపాన్ని చేసిన తర్వాత ఆదాము యొక్క శరీర పరిస్థితి మారిపోయింది. టోటల్గా ఆదాము కాడి నుంచి యేసు ప్రభు వచ్చే వరకు ఉన్న మానవ శరీరంలో పాపం అంటూ చేయకుండా ఉండడం అనేది జరగలేదు. నీతిమంతుడు ఒక్కడూ లేడు అన్నాడు దేవుడు, ఓకేనా? రైట్. మరి మానవులందరూ ఎవరు కూడా తమ శరీరాన్ని జయించలేక పాపం చేస్తూ ఉంటే, ఈ పాపం వలన మరణము, పాపము వలన రోగము, పాపము వలన నరక శిక్ష ప్రాప్తమైంది మానవులకు. మరి దేవుని బిడ్డలందరూ పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా చనిపోయే లోపల ఎన్నో పాపాలు చేస్తూ నరకానికి వెళ్ళిపోతుంటే, తండ్రి అయిన దేవుడికి వచ్చేటటువంటి సంతోషం ఏముంది? పుట్టిన బిడ్డలు పుట్టినట్టు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? బాధ. మనల్ని కూడా చూసినప్పుడు తండ్రి అయిన దేవుడికి ఆయన ఉద్దేశం ఏంటంటే, తనతో మనం ఎప్పటికీ ఉండాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి. మనుషులు మనల్ని ప్రేమించకపోయినా దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని చేసుకున్నాడు, ఆయనకు ఒక బాధ్యత ఉంది. మానవులందరూ తమ శరీరం ద్వారా పాపం చేశారు, ఆత్మ కూడా అపవిత్రం అయిపోయింది. ఆత్మ కూడా, మన శరీరము అపవిత్రమైపోయింది పాపం వలన, దీని లోపల ఉన్న ఆత్మ కూడా అపవిత్రమైపోయింది పాపం వలన. ఎప్పుడైతే మానవుల దేహాల్లోకి పాపం ప్రవేశించిందో వెంటనే రోగం ప్రవేశించింది, మరణం ప్రవేశించింది. పాపానికి, నేరానికి దేవుడు కానీ శిక్ష వేయకపోతే, నేరాన్ని తొలగించకపోతే ఈ మానవుల యొక్క దేహాలు, ఆత్మలు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. నేరాలు, ఘోరాలు, అబద్ధాలు, చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవంతా కూడా పాప ఫలితం. మానవుని యొక్క లోపల దాగి ఉన్న పాపం ఉందే, ఆ పాపం చేయిస్తున్నదే కంటితో చెడు చూడు,
చెవులతో చెడు విను, నోటితో చెడు అబద్ధాలు పలుకు, ఈ శరీరంతో పాపం చేయని లోపల ఉన్న పాపము మన శరీరాన్ని పాపమునకు నడిపిస్తుంది. కనుక మనలో ఎవడు కూడా పాపము చేయకుండా ఉండలేకపోయాడు. మరి ఇలా పాపము చేయకుండా ప్రతివాడు బతికే అవకాశం లేకుండా పోయింది. మరి తన బిడ్డలని తనంతట తాను స్వయంగా చేసుకున్న దేవుడు వీళ్ళని ఎలా రక్షించాలి, ఈ శరీరాన్ని, ఈ ఆత్మలను ఎలా రక్షించాలి అని ప్రణాళిక వేశాడు. ఆయన యొక్క సంకల్పంలో భాగమే యేసు ప్రభువు మానవ దేహం ధరించడానికి. మనము పాపం చేస్తుంది మన దేహంతోనే కదా, మన దేహంతోనేనా? మన దేహంతో. మరి మన దేహాన్ని మనం ఎందుకు జయించలేకపోయాము అంటే, మన దేహాన్ని మనం జయించడానికి మనకున్నటువంటి శక్తి సరిపోలేదు, మనకున్నటువంటి జ్ఞానము సరిపోలేదు. కనుక దేవుడు ప్రేమతో మానవులందరినీ రక్షించే ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు యొక్క శరీరముతో, ఇక్కడ మనం ప్రభు యొక్క శరీర రక్తాలు ఉన్నాయి ఇక్కడ మన ముందు, ప్రతి వారం మనం తీసుకుంటున్నాం. అసలు ఈ శరీర రక్తాలు ఎందుకు తీసుకోమన్నాడు యేసయ్య? ఆయన శరీరం వలన, ఆయన రక్తం వలన మనకొచ్చే ప్రయోజనం ఏంటి? ఆల్రెడీ మనకు శరీరం ఉంది కదా, దాని లోపల రక్తం ఉంది కదా, దాని లోపల ఆత్మ ఉంది కదా. మరి యేసయ్య యొక్క శరీర రక్తాలు మనకెందుకు? మనలాగే ఆయనకు రక్తం ఉన్నది, మనలాగే ఆయనకు మాంసం ఉన్నది, మనలాగే ఎముకలు ఉన్నాయి. టోటల్గా యేసు ప్రభు మనలాంటి దేహం కలిగిన వాడే. కానీ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు మనలాంటి శరీరాన్ని ధరించాడు, కానీ పాపము చేయకుండా నిలబడగలిగాడు. పాపము చేయకుండా తన శరీరాన్ని కంట్రోల్ చేయగలిగాడు తన ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా. బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు యేసయ్య. ఎందుకో తెలుసా? ఈ శరీరాన్ని గెలవడానికి. సాతాను వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి సాతాన్ని కూడా ఓడించాడు. సాతాను దేన్ని ప్రేరేపించాడు తెలుసా? నీ శరీరానికి అన్నం కావాలి, ఇదిగో రాళ్లను రొట్టెలు చేసుకో తిను అన్నాడు. నువ్వు ఆకలితో ఉన్నావు, రాళ్లను రొట్టెలు చేసుకో తిను అన్నాడు. కానీ యేసు ప్రభు మాత్రం సాతాను చెప్పింది తన శరీరంలో ఆకలి ఉన్న చేయలా. మనకి దేవుడి యొక్క దేహానికి ఒకసారి డిఫరెన్స్ చూడండి. మన దగ్గర అన్నం లేకపోతే ఏదో ఒక ప్రయత్నం చేసేసి అబద్ధం చెప్పి అయినా సంపాదించుకొని తినేస్తాం. కానీ యేసు ప్రభు మాత్రము తనకివ్వబడిన దేహాన్ని భూమి మీద ఉన్నన్ని రోజులు పవిత్రంగా నియంత్రించగలిగాడు. సాతాను వచ్చి, నాకు నువ్వు మొక్కితే డబ్బులు ఇస్తాను, నాకు నువ్వు నమస్కారం చేస్తే ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అన్నాడు. మనం డబ్బుల కోసం చూడండి పాపం చేయడానికి వెనకాడం. డబ్బుల కోసమో ఇంకొక దాని కోసమో అబద్ధం చెప్పడానికి మనం వెనకాడం. అక్కడే మనం పాపాన్ని జయించలేక పోతున్నాం. కానీ యేసు ప్రభు యొక్క శరీరము పాపానికి లోనవ్వలేదు. యేసుక్రీస్తు శరీరంగా మానవ దేహం ధరించి ఎందుకు వచ్చాడంటే, యేసు ప్రభు తనకివ్వబడిన శరీరాన్ని పవిత్రంగా ఉంచాడు, రక్తాన్ని పవిత్రంగా ఉంచాడు. మానవులందరి యొక్క శరీర పాపాలన్నీ తన పవిత్రమైన రక్తం ద్వారా, తన పవిత్రమైన శరీరం ద్వారా మానవులందరినీ కడిగి పవిత్రులు చేయాలని మానవ దేహం ధరించాడు. అందుకే పాపాన్ని జయించిన యేసు తన పవిత్రమైన రక్తాన్ని మనకు తీసిపెట్టాడు.
పాపాన్ని జయించిన యేసు తన పవిత్రం పాపం చేయని దేహాన్ని మనకు తీసిపెట్టాడు. చూడండి, మురికిగా ఉన్న చొక్కాయి మురికి పోవాలంటే సబ్బు అక్కడ పడాలి. బురద పోయకూడదు, బురద పోస్తే ఇంకా మురికి అవుతుంది. పాపానికి లోనైన మన దేహాన్ని పరిశుద్ధంగా మార్చాలి అంటే ఒక శక్తి లోపలికి వెళ్ళాలి. మన లోపలికి ఒక శక్తి వెళ్తేనే కానీ సాతాన్ని, పాపాన్ని, మన శరీరాన్ని జయించలేనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చాలామంది యేసుక్రీస్తు మన ముందు పెట్టిన తన దేహము, రక్తము యొక్క విలువ చాలా మందికి తెలియదు కాబట్టి బాప్తిసం తీసుకోకుండా కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా బాప్తిసం తీసుకోమంటుంటే ఎందుకున్నాడు అంటే, నేను పాపం చేస్తున్నాను, ఇంకా పాపం చేయాలి, నేను ఇప్పుడు పాపాన్ని గెలవలేను అని అనుకొని బాప్తిసం తీసుకోరు. ఒక టైపు. ఇంకొక టైప్ ఏంటంటే, యేసు ప్రభు శరీర రక్తాలను తీసుకునే వారిలో కూడా పాపం చేసినప్పుడు మరలా తాము శక్తి, నూతన ఉత్తేజం, బాప్తిసం తీసుకున్న రోజు ఉన్నటువంటి పరిస్థితి క్రైస్తవుడికి కలగాలి అంటే ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క దేహము, యేసు ప్రభు యొక్క రక్తము మనలో తీసుకోవాలి. యేసు మానవ రూపి ధరించింది ఎందుకు అంటే, మనము ఈ దేహాన్ని జయించలేకపోతున్నాము కాబట్టి తాను మానవ దేహాన్ని ధరించి దాన్ని పవిత్రంగా ఉంచి, ఆ దేహాన్ని, రక్తాన్ని పవిత్రంగా ఉంచి, దాని ద్వారా ఆ దేహము, ఆ రక్తము మనకిచ్చి మనం దాన్ని తీసుకొనుట ద్వారా మన లోపల ఉన్న పాపాన్ని, సాతాన్ని జయించడానికి ఈ యేసుక్రీస్తు యొక్క పవిత్ర శరీరము, రక్తము ఉపయోగపడుతుంది. ఛార్జింగ్ కావాలి అంటే ఛార్జర్కి ఎక్కడికి వెళ్ళాలి? కరెంటు దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. ఫ్యాన్ తిరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కరెంటు దగ్గరికి వెళ్ళాలి. ఈ మైక్ పనిచేయాలంటే ఏం కావాలి? కరెంటు కావాలి. కరెంట్ అంటే పవర్, శక్తి. మనం పాపాన్ని జయించే శక్తి పొందితేనే పరిశుద్ధులుగా ఉండగలము. నువ్వు శక్తి లేకుండా, ఆ పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు, వాడి మీద 100 కేజీలు బరువు పెడితే మోయగలడా? పెద్దోళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు 70 కేజీలు బస్తా కూడా మోసేస్తారు. పిల్లోడు ఎలాగైతే 70 కేజీల బస్తా మోయడానికి అతనికి బలం లేదో, యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు మన లోపలికి వెళ్ళకపోతే సాతాన్ని, పాపాన్ని జయించడానికి బలం ఉండదు. అందుకే పాపాన్ని జయించిన తన శరీరము, రక్తం మనకిచ్చాడు యేసయ్య. మనం కూడా ఆయన శక్తి గల శరీరం, రక్తం తీసుకుంట ద్వారా మనం కూడా పాపాన్ని జయించాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. చూడండి, అన్నం తిన్నప్పుడు మనకు బలం వస్తుందా లేదా? వస్తుందా? 3 రోజులు అన్నం తినకపోతే ఏమవుతుంది? డాక్టర్ వచ్చి సెలైన్ పెడతాడు కదా. అంటే ఈ మానవ దేహానికి కొన్ని లోపలికి వెళ్తేనే కానీ ఈ దేహాన్ని బాగు చేయలేము, బాగుగా ఉంచలేము అన్నది కనబడుతుంది మనకి కదా. అందుకే ప్రభు శరీర రక్తం తీసుకునే నియమం పెట్టాడు. ఇక్కడ యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగండి ప్రతి వారము అని ఎందుకు అన్నాడంటే, ఒకసారి వాక్యం కూడా చూడండి. ఆ యోహాను సువార్త 6:54 చూడండి, చదవండి. యోహాను సువార్త 6:54 త్వరగా నా శరీరము తిని
చూసారా, నిత్య జీవము కావాలి అంటే యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు ఖచ్చితంగా తినాలి. పాపములో పడిపోకుండా ఉండాలంటే, సాతాన్ని గెలవాలంటే యేసు ప్రభు యొక్క శరీరం లోపలికి వెళ్ళాలి, రక్తము లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుంది వినండి. సరే, బాప్తిసం తీసుకున్నావు, నేను క్రైస్తవుడను అంటున్నావు, మందిరానికి వస్తున్నావు. ఏదో ఒక సమయాన సాతాను యొక్క ప్రేరేపణ బట్టి మనం పాపం చేసి పడిపోయిన సందర్భం ఉంది. ఉందా లేదా? అందరికీ ఉంది. నేను ప్రత్యేకం కాదు, మీరు ప్రత్యేకం కాదు. ఇంకా చెప్పాలనుకుంటే మీ అందరి చుట్టూ లేనన్ని దయ్యాలు నా వెనకాల ఉంటాయి. ఓకేనా? సో నాకు శక్తి కావాలన్నా యేసు ప్రభు యొక్క శరీరక్తాలు కావాలి. కరెంట్ దగ్గరికి మనం శక్తి కోసం వెళ్తున్నాం. ఈ ఫ్యాన్ని తిప్పాలి అంటే కరెంట్ కావాలి, ఛార్జింగ్ కావాలంటే కరెంట్ కావాలి. ఇలా మనకు శక్తి కావాలంటే అన్నం కావాలి. శక్తి దగ్గరికి వెళ్తున్నాం. మానవులందరూ తమ శరీరాన్ని జయించడానికి దేవుడిచ్చినటువంటి శక్తిలో కొన్నిటిలో యేసు ప్రభు యొక్క శరీరం రక్తము. చూడండి, చేపలు తింటున్నాం కదా, తింటామా? కోడి తింటాం కదా, మాంసం తింటున్నాం కదా, మనలో కూడా మాంసం ఉంది కదా. మరి ఆ మాంసం మన లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? శక్తినిస్తుంది. అవునా? ఒక చేప మాంసము, గుడ్డనుకోండి, కోడి మాంసము, మేక మాంసము, మనం తినే మాంసాలు, అది మనం ఎందుకు మన లోపలికి మాంసాన్ని ఎందుకు తీసుకెళ్తున్నామంటే మనకు శక్తి కావడానికి కదా. అలాగే మన దేహానికి పరిశుద్ధంగా ఉండే శక్తి కావాలి. మన దేహం పవిత్రంగా, ఆత్మ పవిత్రంగా ఉండాలి అంటే లోపలికి పవిత్ర పరిచే ఒక శక్తి ఒకటి లోపలికి వెళ్ళాలి. అదే ప్రభు యొక్క శరీరము, రక్తము. ఇక్కడ సాతాను పాపమును జయించుటకు కావలసినవి చాలా ఉన్నాయి. వాటిలో యేసుక్రీస్తు యొక్క శరీరం, రక్తం ఒకటే కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు శరీర రక్తాలు తీసుకుంటే అదొకటే కాదు, ఇంకా కూడా పవిత్రపరచడానికి దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. యేసు ప్రభువు కూడా భూమి మీదకు శరీర రీతిగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను యేసు ప్రభు శరీరంలోకి ఎందుకు పంపించాడు దేవుడు అంటే, యేసు ప్రభువు కూడా గెలవాలి అంటే శరీరాన్ని, సాతాన్ని, పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. ఎందుకంటే తగ్గిపోయాడు, ఆయన శక్తి తగ్గిపోయింది. ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవత్వంతో రాలేదు, దేవుడిగా వచ్చాడు, దైవ లక్షణాలతో వచ్చాడు, కానీ తగ్గించుకొని వచ్చాడు. మరి ఇప్పుడు మానవ రూపంలోకి వచ్చిన తర్వాత దేవదూతలు మానవుల కంటే బలవంతులు. ఆ దేవదూతల్లో ఒకడే సాతాను. మరి మామూలు మానవ దేహాన్ని గుచ్చితే నొప్పి కలిగి, కొడితే రక్తం వచ్చే ఈ శరీరంలో, బలహీన శరీరంలో ఉన్న యేసయ్య ఆ సాతాన్ని, ఈ శరీరాన్ని గెలవాలంటే ఖచ్చితంగా యేసయ్యకు కూడా శక్తి కావాల్సి వచ్చింది. అదే పరిశుద్ధాత్మ. యోహాను 6:14 దాకా మనం చదివాం. నా శరీరాన్ని తిని నా రక్తము తాగేవాడే నిత్య జీవము కలిగిన వాడు. యేసు ప్రభు కూడా కొన్ని చోట్ల అంటాడు, పరిశుద్ధాత్మ వలన తాను ఈ కార్యాలన్నీ చేస్తున్నట్టుగా. యేసు ప్రభు యొక్క శరీరక్తాలు తీసుకోవాలి, పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుని ఆజ్ఞ మేరకుండా ఉండాలి, వాక్యము కావాలి. నేను దాన్ని చెప్పాను, పరిశుద్ధంగా ఈ శరీరాన్ని మనం ఉంచుకోగలిగిన శక్తి కావాలి అంటే కొన్ని కావాలి. యేసు ప్రభు యొక్క శరీరక్తం కావాలి, వాక్యము, ధ్యానము కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ప్రార్థన కావాలి, విశ్వాసం కావాలి. ఇవన్నీ ఎవరిలో ఉంటాయో వారు నిలబడతారు, పాపం చేయకుండా తమ శరీరాన్ని నిలబెట్టుకోగలరు. వీటిల్లో ఏదైనా లోపము జరిగినప్పుడు సాతాను వచ్చి గెలుస్తుంటాడు. గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు పాపం చేయగలుగుతున్నామంటే
సాతాను మన దగ్గరకు వచ్చినప్పుడు వాడిని గెలిచేటటువంటి శక్తిలో కొన్ని మన దగ్గర లేకపోవడం. యేసయ్య యేసయ్య అంటున్నావు, మంచిదే, కానీ ఆ యేసయ్య అనుగ్రహించే శక్తిని లోపల పెట్టుకోలే, కనుక పాపంలో పడిపోతాడు. ఏమని చెప్పాను? సాతాన్ని పాపాన్ని గెలవాలంటే యేసు ప్రభు యొక్క శరీరక్తాలు కావాలి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి, ప్రార్థనా శక్తి కావాలి, విశ్వాసము కావాలి. ఇవన్నీ ఉంటేనే మన శరీరాన్ని మనం గెలవగలం. కనుక దేవుడు మన ఎడల ప్రేమమయుడై కరుణా సంపన్నుడై మనం ఆయన పిల్లలం కనుక యేసు ప్రభువుని మానవ దేహంలోకే పంపించాడు. మానవులైన మనం నరకానికి వెళ్తున్నాం కాబట్టి, మానవ శరీరం పాపానికి లోనైంది కాబట్టి, ఈ పాప శరీరాన్ని పవిత్రమైన శరీరంగా మార్చడానికి యేసయ్య కూడా రక్తము, శరీరము, మనలాంటి దేహము ధరించాల్సి వచ్చింది. ఎవరు కూడా నీతిమంతుడిగా బతకలేకపోతున్నాడు. కనుక ఇవన్నీ యేసు ప్రభు ఇవ్వడానికే ఈ భూలోకానికి మానవ శరీరం ధరించాడు. ఏమా? యేసు ప్రభువు మానవ శరీరం ధరించి పాపాన్ని జయించిన శరీరంగా దాన్ని మలిచాడు. ఎలాంటిది? పాపాన్ని జయించిన శరీరంగా మలిచాడు. ఇది దేవుడు మానవుల కోసం చేసిన గొప్ప ఘనకార్యం. మనలందరినీ రక్షించాలి, పరలోకం తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో దేవుడు ప్రతి ఒక్కరికి వాక్యం అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రభు శరీరక్తాలు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రతి వారు ఆయన్ని ఉచితంగా నమ్మేటట్లుగా చేశాడు. ప్రతి వారు ప్రార్థన చేయనట్లుగా ఏర్పాటు చేశాడు. అందరూ వచ్చి రక్షణ పొందేటట్లుగా పాస్టర్లను కానీ, చర్చిల్ని కానీ, వాక్యాన్ని కానీ నియమించాడు. ఇది దేవుడు మానవుల కోసం చేసినటువంటి రక్షణ ఏర్పాటు. ఏమా? కనుక ప్రకటన గ్రంథం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఏగుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహానిది. యోహానట బహుగా ఏడ్చాడట. ఎందుకంటే పరలోకపు సింహాసనంలో ఉన్న తండ్రి అయిన దేవుని చేతిలో ఒక పుస్తకం ఒకటి ఉంది, గ్రంథం. ఆ గ్రంథాన్ని పట్టుకోవాలన్నా, ఆ గ్రంథాన్ని విప్పాలన్నా పరలోకంలో ఉన్న దేవదూతలకు శక్తి సరిపోలేదు, భూలోకంలో ఉన్న మానవులకు శక్తి సరిపోలేదు. ఇక్కడ యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? పుస్తకం విప్పలేకపోతే యోహాను ఎందుకు ఏడవాలి? ఏడుస్తున్నాడు కదా. దేవుని చేతుల్లో ఉన్న పుస్తకం ఎవరు విప్పలేకపోతే యోహానికి ఎందుకు ఏడుపు వచ్చింది? ఒక పుస్తకం విప్పకపోతే యోహానికి ఎందుకు ఏడుపు వచ్చింది? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పుస్తకం అనేది దేవుడు మానవులను రక్షించడానికి చేసే కార్యము. యోహాను ఎందుకు ఏడుస్తున్నాడంటే మనుషులందరూ పాపము చేసి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ యోహానికి పరలోకపు దర్శనంలో దేవుడు చూపించాడు ఆ విషయం. భూమి మీద ఉన్న మనుషులందరూ సాతాను వలన మోసగింపబడి పాపం చేస్తూ మరణం తెచ్చుకొని నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి యోహాను అక్కడ ఏడ్చాడు. అయ్యో, తనతో పాటు కూడా ఆ ఏడ్చే యోహాను కూడా పాపే.
మానవులందరిలో ఒక్కడు కూడా సాతాన్ని జయించలేకపోయాడు. ఇక అందరూ నరకానికి వెళ్ళిపోవాలి నాతో పాటు అని ఆ ఉద్దేశంతో అక్కడ ఏడ్చాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఏడ్చిన అతనితో 4, ఆ పెద్దలలో ఒకడు ఏడవద్దమ్మా, ఏడవద్దు యోహాను, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందేనని చెప్పాడు. చూసారు, ఏడవద్దు యోహాను, ఏడవద్దు. దేవదూతలు చేయలేని పని, మానవులందరూ చేయలేక పని యూదా గోత్రపు సింహం. యూదా గోత్రపు సింహము అన్న, గొర్రె పిల్ల అన్న, మనుష్య కుమారుడు అన్న, మెస్సయ్య అన్న, క్రీస్తు అన్న, వాక్యము అన్న యేసు ప్రభువే. ఆ పెద్దలలో ఒకడు ఏడుస్తూ భయంకరంగా కుంగిపోతున్న యోహాన్తో అంటున్నాడు, అయ్యా ఏడవద్దు, మీ మానవులందరూ పాపం చేసి నరకానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది కదా, ఏడవద్దు. మీ మానవులందరినీ విమోచించడానికి యేసుక్రీస్తు తన శరీరాన్ని జయించాడు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే అక్కడ యోహాను ఏడ్చినప్పుడు ఈ పెద్దలలో ఒక అతను చెప్పాడు, భయపడవద్దు, ఏడవద్దు. యేసు ప్రభువు భూలోకంలో మానవ దేహం ధరించి ఆ దేహంలో ఎటువంటి పాపం అనేది ప్రవేశింపకుండా పరిశుద్ధంగా దాన్ని ఉంచి, రక్తాన్ని పరిశుద్ధంగా ఉంచి మీకివ్వడానికి సిద్ధపరిచాడు. కనుక ఎవరైతే సాతాన్ని, పాపాన్ని జయించిన ఆ శరీరం, రక్తం తమ లోపలికి తీసుకుంటారో వారికి పాపాన్ని, సాతాన్ని జయించే శక్తి వచ్చి దేవుడు చెప్పినట్టుగా నిలబడే శక్తి వస్తుంది. చాలామంది నేను పాపినయ్యా, నేను పాపం చేశాను కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రాను అంటారు. మేము చేసే పనులన్నీ ఈయన దగ్గరకు వస్తే మళ్ళా చేయాల్సి వస్తుందేమో అని అనుకుంటారు. జాగ్రత్తగా వినండి, నీవు నేను మన పాపాన్ని మనం తీసేసుకునే పని అయితే యేసు ప్రభువు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. నీవు నేను సాతాన్ని జయించలేకపోయాం కాబట్టి, ఆదాము అవ్వలు సాతాన్ని జయించలేకపోయారు కాబట్టి దేవుడు వచ్చి మన ద్వారా మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన శరీరం ద్వారా సాతాన్ని గెలిచే అవకాశం ఇచ్చాడు. ఇంకొక వచనం చదవండి, రోమా 8:4. రోమా 8:4. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా, యేసు ప్రభు ఈ భూలోకానికి మానవ శరీరం ధరించి ఏం చేశాడంటే మన పాపాలన్నీ కూడా పాపము లేని యేసయ్య మీద పడ్డాయి. అందుకే పాపం వలన మరణం వచ్చింది, కానీ యేసు ప్రభు పాపం చేయలేదు కాబట్టి సాతాన్ని గెలిచాడు మరణం ద్వారా. సిలువలో ఒక గొప్ప కార్యం జరిగిన గొప్ప కార్యం ఏంటంటే మానవులందరూ సాతాన్ని గెలవడానికి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తాలు ఏర్పాటు చేశాడు. కనుక ఎవరైతే యేసు ప్రభు శరీర రక్తాలు తీసుకొనరో వాళ్ళల్లో సాతాన్ని, పాపాన్ని జయించడానికి శక్తి సరిపోదు. కాబట్టి చూడండి, ఆదివారం మనం అక్కడికి భక్తుల్లాగా వస్తాము,
సోమవారం నుంచి మన జీవితంలో లోటుపాట్లు జరుగుతుంటాయి. కారణం ఏంటంటే మన లోపల సాతాన్ని జయించే శక్తి తగ్గింది. నువ్వు ఎల్లప్పుడూ ఎడతెగగా ప్రార్థన ఎందుకు చేయమన్నాడంటే, ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా నీకు శక్తి వస్తుంది. విశ్వాసంతో ఉండని ఎందుకు అన్నాడంటే, విశ్వాసం ద్వారా దేవుని యొక్క శక్తి మనలోకి వస్తుంది. తన శరీర రక్తాలు ఎందుకు తీసుకోమన్నాడంటే, తన శరీర రక్తాలు తీసుకోవడం వలన సాతాన్ని పాపాన్ని మనం జయించడానికి శక్తి వస్తుంది. వాక్యాన్ని ప్రతిదినం ఎందుకు ధ్యానించమన్నాడంటే, వాక్యము ధ్యానించుట ద్వారా ఆ వాక్యము మన హృదయములోకి వెళ్ళి శక్తి ఇస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను అన్నాడు, మనస్సు ఇష్టం. మనం పాపం చేయడానికి కారణం ఏంటంటే, మన మనస్సు దాన్ని కోరుకుంటుంది. పాపం చేయడానికి కారణం అదే. మన మనస్సు తప్పు దగ్గర ఉంచబడుతుంది. ఒకడు తాగాలని అనుకున్నప్పుడు తన మనసు ఎక్కడ పెట్టాడు? మందు మీద పెట్టాడు. ఒకడు వ్యభిచారం చేయాలనుకున్నప్పుడు తన మనసును ఎక్కడ పెట్టాడు? ఇంకొక శరీరం మీద పెట్టాడు. అంటే మన మనస్సు దేన్ని కోరుకుంటుందో దాన్ని పొందాలని, దాని ద్వారా ఆ పని మనం ఏది కోరుకున్నామో అది చేయాలని ఈ మనస్సు ప్రయత్నిస్తుంటుంది. ఎప్పుడైతే తప్పును కోరుకున్న ఆ తప్పును చేసే విధంగా మన మనస్సు వెళ్తుంది. అందుకే ప్రభు అన్నాడు, మారు మనస్సు పొందు, బాప్తిసం తీసుకో, వాక్యం చదువు, నా శరీర రక్తాలు తీసుకో, ప్రార్థన చెయ్యి. వీటిల్లో ఏది తగ్గినా మన మనస్సు పాపం మీదకి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ లోపల ఉండి మనల్ని కంట్రోల్ చేయాలి. వాక్యం లోపల ఉండి మనల్ని కంట్రోల్ చేయాలి. ప్రార్థనలో ఉన్నప్పుడు మన దేహము కంట్రోల్లో ఉంటుంది. ప్రభు శరీర రక్తాలు తీసుకోవడం వలన మన దేహం కంట్రోల్లో ఉంటుంది, దాన్ని ఆశించకుండా గెలవడానికి. కనుక చాలా వాటిల్లో ఒకటే చెప్పడం జరిగింది, యేసుక్రీస్తు ఎందుకు మానవ శరీరం ధరించాడంటే, మనలాంటి ఈ శరీరము పాపాన్ని గెలవలేదు కాబట్టి ఆయన పాపాన్ని గెలిచి తన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకొని, తన రక్తాన్ని పవిత్రంగా ఉంచుకొని, తన శరీరము రక్తం ద్వారా మన పాపాలు కడగాలని ఆయన మానవ దేహం ధరించాడు. అసలు కారణం అది. చూసారా, ఈ ప్రభు యొక్క శరీరం రక్తము ఎంత ప్రాముఖ్యమైన పనులు చేస్తుందో. మానవ దేహం అందుకే ధరించి మానవ దేహాన్ని మానవ దేహం ద్వారా పవిత్రపరచాలని దేవుడు ఉద్దేశించాడు. ఒక పవిత్రుని రక్తము ద్వారా, ఒక పవిత్రుని శరీరము ద్వారా పాపిని కడగాలి, పాపిని పరిశుద్ధపరచాలని దేవుడు యేసుక్రీస్తుని మానవ దేహంలోకి పంపించాడు. అందుకే ఆయన ఏడ్చాడు, అందుకే ఆయన ఆకలి కొన్నాడు, అందుకే ఆయన దెబ్బలు తిన్నాడు, నొప్పి అన్నాడు. మనకున్నటువంటి ప్రతి ఆశ, కోరికలు యేసు ప్రభు దేహంలో పుట్టాయి, కానీ పాపం చేయలేం. దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా. చూడండి, గమనిస్తే యేసు ప్రభు మనలాగే ప్రార్థన చేశాడు, యేసు ప్రభు మనలాగే బాప్తిసం తీసుకున్నాడు, యేసు ప్రభు మనలాగే వాక్యము చదివాడు, చెప్పాడు. యేసు ప్రభు మనలాగే తిరిగాడు, కానీ పాపం చేయలేదు. ఆయన కానీ ఆయన శరీరాన్ని ఇవ్వకుండా ఉంటే, ఆయన మన కోసం అంత బాధపడకుండా ఉంటే నీకు నాకు ఈరోజు రక్షణ లేదు. అన్ని దెబ్బలు తినింది దేనికోసమో తెలుసా? నిన్ను నన్ను పవిత్ర చేయడానికి.
తన రక్తం మొత్తం ఎందుకు కార్చేశాడో తెలుసా? నిన్ను నన్ను పవిత్రుడుగా చేయడానికి, నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి. దీంట్లో అంత ప్రేమే. అసలు పాపం చేస్తున్న మనతో ఆయనకి ఏం పని అండి? ఒకసారి దేవుడి ప్రేమ ఆలోచించండి. ఇంటి ముందుకు ఎవరో తాగుబోతూ వస్తే వాడిని మనం పట్టించుకోము, చెడ్డోడని. ఎవడైనా నేరం చేస్తే వాడితో మాట్లాడడానికి మనం ఇష్టపడం, వీడు నేరస్తుడని, మంచోడు కాదని. కానీ దేవుడు ఎలా ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి ఒకసారి. మనం పాపులమై ఉండగా యేసుక్రీస్తు అనే తన కుమారుణ్ణి మన పాపాల కోసం బలి చేశాడు. బలి చేసి అది తినేటట్టుగా, మన రక్షణ పొందేటట్లుగా చేశాడు. ఎన్ని బాధలు పడ్డాడో యేసే శిలువలో నిన్ను నన్ను రక్షించడానికి. పాపం ఆయనది దైవ శరీరం కాదు, అప్పుడు దైవ శరీరం కాదు, నీలా నాలాంటి రక్తం వచ్చే శరీరం, నీలా నాలా బాధలు పడే శరీరం. ముళ్ళు గుచ్చారు, అమ్మ అయ్యా తండ్రి అన్నాడు, ఓర్చుకున్నాడు. కొరడాలతో కొట్టారు, తండ్రి అని ఓర్చుకున్నాడు. నిన్ను నన్ను చూసి నీవు నేను నరకానికి వెళ్ళిపోతామని యేసయ్య బలహీన శరీరంలో బాధలను అనుభవించాడు. నేను కానీ ఇప్పుడు పాపం చేస్తే నా బిడ్డలందరిలో ఎవ్వడు పరలోకానికి రాడు, అందరు నరకానికి వెళ్ళిపోతారని ఆయన తన శరీరాన్ని నలగగొట్టుటకు అప్పగించేశాడు. ఇంత కష్టాన్ని మనం వ్యర్థం చేయకూడదు ప్రేమ దేవుని బిడ్డలారా. ఆ సిలువలో యేసు ప్రభు పడిన కష్టం నీ కోసం నా కోసమే. నిర్లక్ష్యం చేయకూడదు. నా కోసం తండ్రి వచ్చాడు, తండ్రి అయ్యా యేసే నా కోసం వచ్చావా అని ఈ జీవితాన్ని ఆయనకు అప్పగించాడు. మన శరీర ఆత్మలను పవిత్రంగా ఉంచుకోవాలి. ఆయన కోరుకున్న కోరికలో స్వార్థం లేదు. నిన్ను నన్ను యుగయుగాలు పరలోకంలో ఉంచాలన్నది ఆయన ఉద్దేశం. సంతోషంగా దీంట్లో ఏం స్వార్థం లేదు. నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని 100 కోటి మందిని తయారు చేయగలడు ఆయన. కానీ నిన్ను నన్ను విడువక ప్రేమించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యేసయ్య మానవ దేహం ధరించి మానవ దేహాన్ని మానవ దేహంతోనే పవిత్రపరిచే గొప్ప కార్యము చేశాడు. కనుక యేసు ప్రభు ఇందుకోసమే మానవ దేహం ధరించాల్సి వచ్చింది. జంతువుల మాంసం వేరు, మన మాంసం వేరు. జంతువుల రక్తం వేరు, మన రక్తం వేరు. దేవదూతల స్వభావం వేరు, మన స్వభావం వేరు. మన పాపాలన్నీ పోవాలి అంటే మనలాగే రావాలి ఆయన. అందుకే మానవ దేహాన్ని గెలిచి సాతాన్ని కాలు కింద తొక్కి నీకు నాకు ఇచ్చిన ఉచితమైన మహాభాగ్యము ఈ రక్షణ. రక్షణను పోగొట్టుకోవద్దమ్మా. దేవుడు అన్ని ఓర్చుకొని, అన్ని ఓదార్చుకొని, నోటిని కంటిని కాళ్ళు చేతులన్నింటినీ కట్టుకొని నీ కోసం నా కోసం చేసిన త్యాగం అది. పాపం చేసేటప్పుడు ఒక్కసారి యేసు ప్రభు సిలువను ఒకసారి గుర్తు చేసుకోండి. నువ్వు అబద్ధం ఆడేటప్పుడు ఒకసారి యేసు ప్రభు సిలువలో పడిన ఆ బాధను గుర్తు చేసుకో. నన్ను రక్షించడానికి ఆయన ఎంత బాధపడితే, ఆయన పడిన బాధను నేను ఎంత సింపుల్గా నిర్లక్ష్యం చేసేసి సాతాన్ని సంతోషపరచడానికి నా జీవితాన్ని నేను నాశనం చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి ఆలోచించాను. కనుక ఎవరు కూడా యేసు ప్రభు యొక్క రక్త శరీరాలని వ్యర్థం చేసుకోకూడదు. ఇప్పుడే అవకాశం ఉంది. మనం పరిశుద్ధంగా పరలోకం వెళ్ళడానికి ఇప్పుడే అవకాశం ఉంది, తర్వాత అవకాశం లేదమ్మా. నీ కళ్ళ ముందు ప్రభు శరీర రక్తాలు ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి. నీ కళ్ళ ముందు నీ లోపల హృదయంలో పరిశుద్ధాత్మ రావడానికి అవకాశం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడే అవకాశం ఉపయోగించుకోవాలి. చెప్పాను కదా, యేసుక్రీస్తు రక్తాలు, శరీరం, పరిశుద్ధాత్మ, వాక్యము
విశ్వాసము, ప్రార్థన. ఎన్ని? 5. ఈ 5 మన దేహం లోపల ఉంటేనే, మనం జరిగిస్తుంటేనే పరలోకానికి వెళ్ళగలము, పాపాన్ని జయించగలము, దేవుణ్ణి సంతోష పెట్టగలము, కనబడే ఈ మాయా ప్రపంచాన్ని చూడగలము. కనబడని సాతాను కనబడకుండా పాపంలో పెట్టేస్తున్నాడు. ఇలాంటి ఈ సాతాను దెయ్యాలన్నిటిని మనం జయించాలంటే యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే పాపం చేసినప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరము పవిత్రమైంది, యేసుక్రీస్తు రక్తం పవిత్రమైంది కాబట్టి దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ పాపం చేయడం, తీసుకోవడం వల్ల పాపం చేయడం, యోగ్యంగా తీసుకొనకపోతే దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉంది. అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ముళ్ళు గుచ్చుకుందనుకో, ముళ్ళుతోనే తీస్తాం, ఓకేనా? అదే ముళ్ళుని కాళ్ళలో ఉన్న ముళ్ళులు తీయడానికి ఉపయోగిస్తాం. అదే ముళ్ళుని కంటితో పొడుచుకుంటే కళ్ళు పాడైపోతాయి. కనుక వాడాల్సిన విధానంలో యేసు ప్రభు శరీర రక్తాలు వాడకపోతే ప్రమాదం, వాడకపోయినా ప్రమాదమే. అందుకే అపోస్తలులు ప్రతిరోజు ప్రభు బల్ల తీసుకున్నారు. తెలుసా? ప్రతిరోజు ప్రభు బల్ల తీసుకోవాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకే సోమవారం నుంచి శనివారం వరకు మన దేహాన్ని కంట్రోల్లో పెట్టుకొని దాని మీద చెయ్యేస్తే మళ్ళా వారం అంతా కూడా పరిశుద్ధంగా బతకడానికి యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు, ప్రార్థన, వాక్యము, విశ్వాసము మనల్ని సిద్ధపరుస్తాయి. ఓకేనా? కాబట్టి యేసు ప్రభు అందుకు మానవ దేహం ధరించాడు, మన లోపలికి వెళ్ళడానికి. ఈ దేహాన్ని బాగు చేయడానికి ఆయన కూడా మానవ దేహాన్ని రక్షించడానికి మానవ దేహమే కావాలి. అలా ఈ దేహంలోకి రాళ్ళు పోవుగా, రాళ్ళు పోయాయి కనుక మనం రక్షించదు. కనుక మానవ దేహమే మానవ దేహానికి రక్షణ కలిగించాలి. కాబట్టి యేసు ప్రభు యొక్క మానవ దేహం మీద మన పాపాలన్నీ తీసిపెట్టి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. ఈ దేహాన్ని వేస్ట్ చేయొద్దు. యేసు ప్రభు యొక్క శరీరాన్ని వేస్ట్ చేయొద్దు. నా శరీరము దేవుడు పడిన కష్టం. ఈ కష్టాన్ని, దేవుడి కష్టాన్ని ఎవరు కూడా వ్యర్థం చేయొద్దు, నిర్లక్ష్యం చేయకూడదు. ఏమా? దేవుడికి మహిమ కలుగును.